నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. అన్నా లెజినోవా మనిషి అంటే ఇలా ఉండాలి. చాలామంది కులం మతం అంటూ కొట్టుకు చస్తుంటే అన్నా లెజినోవా మాత్రం క్రిస్టియన్ అయ్యుండి కూడా హిందూ ఆచారాలు పాటించడం, హిందూ దేవులకు మొక్కులు చెల్లించుకోవడం ఎంతో గొప్ప విషయం అనే చెప్పాలి. అసలు అన్నా లెజినోవా ఎందుకు హిందూ దేవులకు ఇంతలా పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు? అప్పుడు కొడుకు, ఇప్పుడు భర్త ఆరోగ్యం గురించి అన్నా లెజినోవా మొక్కులు తీర్చుకోవడం అసలు సిసలు మత సామరస్యానికి ప్రతీకగా చెప్పొచ్చు. అన్నాను ఆదర్శంగా తీసుకుంటే సమాజంలో కులమతాల గొడవలే ఉండవా? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. విదేశాల్లో పుట్టి పెరిగిన ఆమె క్రైస్తవ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ భారతీయ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలను ఎంతో భక్తిభావంతో స్వీకరించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భర్త పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానాన్ని కేవలం మాటల్లోనే కాకుండా తన చేతల్లోనూ చూపిస్తూ, ఆయన కుటుంబ ఆచారాలను గౌరవిస్తూ, హిందూ దేవులపై భక్తిని ప్రదర్శిస్తూ ఆమె చేస్తున్న పనులు పలువురు ప్రశంసలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా మొక్కు అంటే ఏంటో, ఆ మొక్కుని ఎంత భక్తి శ్రద్ధలతో తీర్చుకోవాలో అన్నా లెజినోవా తన చర్యలతో చూపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయన త్వరగా పూర్తిగా కోరుకోవాలని అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తన భక్తికి మరో ఉదాహరణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కుడిభుజానికి ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినప్పటికీ ఆయన పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి ఈ సమయంలో భర్త ఆరోగ్యం కోసం అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని ఆశ్రయించారు. అయితే ఆమెకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు చూస్తే డిప్యూటీ సీఎం భార్య కాబట్టి సులభంగా ప్రత్యేక దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ అన్నా లెజినోవా మాత్రం అలా చేయలేదు. అలిపిరి నుంచి తిరుమల కొండపైకి నడక మార్గంలో కాలినడకన వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 4 గంటల పాటు మెట్ల మార్గంలో నడుస్తూ తిరుమలకు చేరుకున్నారు. మార్గ మధ్యలో భక్తులతో కలిసి నడిచారు. అక్కడి ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. చివరకు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక్కడే అన్నా లెజినోవా భక్తి ప్రత్యేకంగా కనిపిస్తుందని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఆమెకు ప్రత్యేక దర్శనం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తన భర్త ఆరోగ్యం కోసం ఒక సాధారణ భక్తురాలిగా అలిపిరి నుంచి నడక మార్గంలో కొండెక్కారు. ఒకవైపు భర్తపై ఉన్న ప్రేమ, మరోవైపు శ్రీవారిపై ఉన్న భక్తి, ఈ రెండింటినీ కలిపి ఆమె చేసిన ఈ కాలినడకకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక తిరుమల చేరుకున్న లెజినోవాకు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, ఆయనకు ఆయుర ఆరోగ్యాలు, శక్తిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు. ఇక రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు. ఇక టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలతో లెజినోవాను సత్కరించారు. అన్నా లెజినోవా భక్తి ఇప్పుడే మొదలైంది కాదు. గతంలో కూడా ఆమె తన కుటుంబ సభ్యుల కోసం తిరుమల శ్రీవారిని ఆశ్రయించారు. తన కుమారుడు మార్క్ శంకర్ పేరుతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఏకంగా 17 లక్షల విరాళాన్ని అందించారు. తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం పంచడంలో భాగస్వామ్యమయ్యారు. తాను కూడా భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తన కుమారుడికి ప్రమాదం జరిగిన సమయంలో అతడు క్షేమంగా బయటపడడంతో శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. కొడుకు ప్రాణాలతో బయటపడడం పట్ల కృతజ్ఞతగా తలనీలాలు సమర్పించడం ద్వారా తన మొక్కును తీర్చుకున్నారు. ఒక తల్లిగా తన కుమారుడి క్షేమం కోసం మొక్కుకోవడం, ఆ మొక్కు నెరవేరిన తర్వాత స్వామివారికి మొక్కు చెల్లించడం, మరి ఆ తర్వాత భర్త ఆరోగ్యం కోసం మరోసారి తిరుమలకు కాలినడకన వెళ్ళడం అన్నా లెజినోవా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలియజేస్తుంది. అన్నా లెజినోవా రష్యా దేశానికి చెందినవారు. క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె పవన్ కళ్యాణ్ను వివాహం చేసుకున్న తర్వాత భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా హిందూ ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ వస్తున్నారు. ఆమె కట్టు బొట్టు చూస్తే విదేశీ మహిళ అని గుర్తుపట్టడం కూడా కష్టమేనని చాలామంది అంటుంటారు. సింధూరం ధరించడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, హిందూ దేవాలయాలను సందర్శించడం, పూజలు చేయడం, మొక్కులు చెల్లించుకోవడం వంటి ఆచారాలను ఆమె ఎంతో భక్తితో పాటిస్తున్నారు. భర్త పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక
విశ్వాసాలను గౌరవిస్తూ ఆయన కుటుంబ సాంప్రదాయాలను స్వీకరించి వాటిని తన జీవితంలో భాగంగా చేసుకున్నారు లెజినోవా. అందుకే ఆమెను చూసినప్పుడు ఒక విదేశీ మహిళగా కాకుండా సాంప్రదాయాలను గౌరవించే ఒక తెలుగింటి కోడల్లా కనిపిస్తున్నారని అభిమానులు, భక్తులు ప్రశంసిస్తున్నారు. అయితే అన్నా లెజినోవా విషయంలో మరో అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. ఆమె క్రైస్తవురాలు. ఆమె జన్మించిన దేశం రష్యా. మరి ఆమె కుటుంబ నేపథ్యం హిందూ సాంప్రదాయాలకు భిన్నమైనది. అయినప్పటికీ ఆమె హిందూ దేవుళ్లను ఆరాధించడం, తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడం, పూజలు చేయడం, తన కుటుంబ సభ్యుల క్షేమం కోసం దేవుడిని ప్రార్థించడం ఇక భారతీయ సంస్కృతిపై ఆమెకు ఉన్న గౌరవాన్ని చూపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక వ్యక్తి తన మత విశ్వాసాలను గౌరవించుకుంటూనే ఇతర మతాల ఆచారాలను కూడా గౌరవించడం భారతీయ సంస్కృతిలోని విశాలమైన ఆలోచన విధానానికి నిదర్శనమని చెబుతున్నారు. మరి అన్నా లెజినోవా విషయంలో కూడా ఇదే అంశాన్ని చాలామంది ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. హిందూ సంప్రదాయంలో మొక్కు అనేది కేవలం ఒక కోరిక కోరుకోవడం కాదు, దేవుడిపై నమ్మకంతో మనస్ఫూర్తిగా ఒక సంకల్పం చేసుకోవడం. మరి ఆ సంకల్పం నెరవేరిన తర్వాత దేవుడికి కృతజ్ఞతగా మొక్కు తీర్చుకోవడం, తిరుమల లాంటి పవిత్ర క్షేత్రానికి కాలినడకన వెళ్ళడం, తలనీలాలు సమర్పించడం, అన్నదానం చేయడం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం. మరి ఇవన్నీ భక్తులు తమ విశ్వాసానికి అనుగుణంగా చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు. మరి అలాంటి సాంప్రదాయాలను అన్నా లెజినోవా కూడా భక్తితో పాటించడం ఆమె గొప్పతనంగా అభిమానులు భావిస్తున్నారు. ఇక అన్నా లెజినోవా తిరుమల యాత్రకు సంబంధించిన ఫోటోలు, అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం మరింతగా చర్చలోకి వచ్చింది. అలిపిరి నుంచి కాలినడకన కొండెక్కడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని, ప్రయాణం కొంత శ్రమతో కూడుకున్నప్పటికీ మనసుకు అపారమైన ప్రశాంతతను ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆమెను ఆలయ పరిసరాల్లో గుర్తించిన భక్తులు అభివాదం చేయగా అన్నా లెజినోవా కూడా చిరునవ్వుతో స్పందించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భర్తపై ప్రేమను, కుటుంబంపై బాధ్యతను, దేవుడిపై విశ్వాసాన్ని ఒకేసారి చూపిస్తున్నారని కొనియాడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ముంబైలో శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు కోలుకుంటున్నారు. మరోవైపు జనసేన రాజకీయ కార్యకలాపాలను కూడా కొనసాగిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పవన్ ఆరోగ్యం కోసం ఆయన సతీమణి తిరుమల శ్రీవారిని ఆశ్రయించడం జనసేన అభిమానుల్లో కూడా ఆసక్తిని కలిగించింది. క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చిన ఒక విదేశీ మహిళగా భారతదేశానికి వచ్చి ఇక్కడ సంస్కృతిని అర్థం చేసుకుని హిందూ దేవాలయాలను సందర్శిస్తూ పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటూ తన కుటుంబం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం నిజంగా ఆసక్తికరమైన విషయం. ముఖ్యంగా హిందూ సంప్రదాయాలను పాటించడం అంటే కేవలం పండుగ రోజుల్లో సాంప్రదాయ దుస్తులు ధరించడం కాదు, దేవుడిపై నమ్మకంతో మొక్కు పెట్టుకోవడం, ఆ మొక్కును నెరవేర్చుకోవడం, కష్టాన్ని భక్తితో స్వీకరించడం. అన్నా లెజినోవా ఇప్పుడు అదే చేసి చూపించారని ఆమె అభిమానులు చెబుతున్నారు. కొడుకు క్షేమంగా బయటపడినప్పుడు తలనీలాలు సమర్పించిన, భర్త ఆరోగ్యం కోసం అలిపిరి నుంచి కాలినడకన తిరుమల వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ ఆమె భక్తి కనిపిస్తుంది. అందుకే అన్నా లెజినోవా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్యగానే కాదు, భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ హిందూ సంప్రదాయాలను భక్తితో ఆచరిస్తున్న మహిళగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.